ఈ నేపథ్యంలో పాకిస్తానుకి అన్ని రకాలుగా వ్యతిరేకత ఉంది. ఇక మిలిటరీ స్ట్రెంగ్త్ పరంగా చూస్తే ఇండియా 4వ ప్లేస్‌లో ఉంది. నెంబర్ 1 చైనా ఉంటది. నెంబర్ 2 అమెరికా ఉంటది. నెంబర్ 3 రష్యా ఉంటది. నెంబర్ 4 ఇండియా మిలిటరీ స్ట్రెంగ్త్‌లో ప్రపంచంలోనే 4వ ప్లేస్‌లో ఉంది. మనకి 14 లక్షల మంది సైన్యం ఉన్నారు. ఇంకొక 14 లక్షల పైగా రిజర్వ్డ్ ఫోర్స్ ఉంది. సో, మన పాకిస్తాన్‌లో చూసుకుంటే మనలో సగం కూడా లేరు. 6.5 లక్షల 6,50,000 మంది మాత్రమే యాక్టివ్ సైన్యం ఉంది. ఇంకొక 12 లక్షల మంది రిజర్వ్‌లో ఉన్నారని చెప్తున్నారు. ఎయిర్ క్రాఫ్ట్లు ఇవన్నీ కూడా డబుల్ ఉన్నాయి. వాళ్ళ బడ్జెట్ ఎంత, డిఫెన్స్ బడ్జెట్ వాళ్ళది 10 బిలియన్లు, 10.4 బిలియన్ వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్. మన బడ్జెట్ 81.45 బిలియన్స్. అంటే 10 ఎక్కడ, 80 ఎక్కడ? సో ఏమాత్రం సంబంధం లేదు. అందుకనే వాళ్ళు మాకిక్కడ పెట్రోల్కి డీజిల్కి డబ్బులు లేవు సార్, మీతో యుద్ధం చేయడానికి మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంది, మీరు కావాలంటే మా లాహోర్ని తీసుకోండి సార్, నెల రోజుల్లో మళ్ళీ మీరు వెనక్కి ఇచ్చేస్తారని ఇండియా మీద వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు ప్రజలు. అంటే అక్కడ ప్రజలు సిద్ధంగా లేరు యుద్ధానికి, మిలిటరీ సిద్ధంగా లేదు. మిలిటరీలో కూడా మునీర్కి యాంటీగా చాలామంది ఉన్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఈ అసీం మునీర్కి ఒక గోల్ ఉంది. ఆ గోల్ ఏంటంటే అతను ప్రధానిగా రేపు కంటెస్ట్ చేయాలనుకుంటున్నాడు. అందుకని ఇండియా మీద యుద్ధం ప్రకటిస్తే తనకు మంచి పేరు వస్తుంది, తాను పొలిటికల్గా ఎదగచ్చు అన్న ఒక సెల్ఫిష్ ప్లాన్తోనే ఈ అటాక్ చేయించాడు మునీరు. అందుకనే 2 రోజుల ముందు అలా మాట్లాడి రెచ్చగొట్టి అటాక్ అతనే చేయించాడనేది ప్రధానంగా ఉంది. అందుకని మిలిటరీలో కూడా చాలామంది ఇతనికి యాంటీగా ఉన్నారని చెప్తున్నారు. ఇక షహనాజ్ షరీఫ్ కూడా ఇదంతా అనవసరంగా తలనొప్పి తెచ్చుకున్నాం, ఇండియాతో మనకి మంచి సంబంధాలు ఉంది, ఇప్పుడు మనం అక్కడ పోయి 26 మందిని చంపడం వల్ల మనకు ఒరిగింది ఏమీ లేదు కదా, దానివల్ల ఇప్పుడు ఎంత నష్టం జరుగుతుంది, ఆల్రెడీ మనం నష్టాల్లో నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం, ఇప్పుడు కానీ దెబ్బ తగిలితే మనకి కోలుకోవడానికి దశాబ్దాలు పడుతుంది, ఇది అవసరమా అన్న యాంగిల్లో వాళ్ళు ఉన్నారు. సో అందుకని యుద్ధం అంటూ వస్తే అంటే న్యూక్లియర్ వెపన్స్ వేస్తారా లేదనేది వేరే విషయం, కానీ స్మాల్ స్కేల్ వార్ అనేది జరిగితే వాళ్ళకి ఇబ్బంది. రెండోది మన వాళ్ళు ఏంటంటే టార్గెటెడ్ అటాక్స్ చేయబోతున్నారు. మోడీ అనింది అదే, కలలో కూడా మీరు ఊహించలేరంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ మునీర్ ఇంటి మీద దాడి జరిగింది అనుకో, ఎగ్జాంపుల్కి చెప్తున్నా, మునీర్ ఇంటి మీద సర్జికల్ స్ట్రైక్ జరిగింది అంటే మునీరు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పోతారు కదా. సర్జికల్ స్ట్రైక్ చేయడంలో 2019తో పోలిస్తే ఇవాళ ఇండియా చాలా అడ్వాన్స్ అయింది. ఈ 6 ఏళ్లలో బ్రహ్మాండంగా మనకి ఎయిర్ ఫోర్స్ కానీ అన్నీ పెంచుకున్నాం మనం. ఈ నేపథ్యంలో మనం ఎక్కడ పోయి స్ట్రైక్ చేయాలనుకున్నా చేసేసి రావచ్చు. అట్లాంటిది వీళ్ళ స్థావరాల మీద చేస్తే పరిస్థితి ఏంటి? అందుకని మునీరు ఆయన వెళ్ళాడా లేదా క్లారిటీ లేదు, కానీ ఫ్యామిలీని మాత్రం లండన్కి కానీ న్యూజెర్సీకి కానీ పంపించేశాడు. ఆయనే కాకుండా చాలామంది మిలిటరీ పై అధికారులంతా కూడా వాళ్ళ కుటుంబాలని పంపించేశారు. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు, ఏదేమైనా వస్తే పారిపోవడానికి వాళ్ళు కూడా సిద్ధం చేసుకొని రెడీగా ఉంటున్నారు. ఫ్లైట్లు సపరేట్ ఫ్లైట్లు పెట్టుకొని అన్నీ రెడీగా పెట్టుకొని ఏమాత్రం ఇండియా అటాక్ చేయబోతుందని తెలిస్తే పారిపోతారు. ఎందుకంటే వాళ్ళకి చైనా శాటిలైట్స్ ఉన్నాయి. చైనా శాటిలైట్స్ ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్స్ మీద కన్నేసి పెట్టున్నాయి. ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎటు మూవ్ అవుతున్నాయి అనేది ముందుగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, వాళ్ళు పారిపోయే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఇండియాతో యుద్ధం చేయడానికి అక్కడ మిలిటరీలో ఎవరు రెడీగా లేదు. ఇక్కడ రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా పిలిపిస్తున్నారు. రిటైర్డ్ అయిన వాళ్ళు, మిలిటరీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా మీరు వారు ప్రకటించండి మేము వస్తామని చెప్తున్నారు. అన్ని రాష్ట్రాలు కూడా రెడీగా ఉన్నాయి. ఇది ఒక రకంగా మోడీకి బెస్ట్ పీరియడ్ అని చెప్పొచ్చు. మోడీకి చాలా వ్యతిరేకత ప్రజల్లో వస్తుంది, కానీ ఈ దెబ్బతో ఒక రకం మునీర్ అనేవాడు మోడీ నెత్తిన పాలు పోసినట్టు ఇది లెక్క. ఎందుకంటే మోడీకి బ్రహ్మాండమైన ఇంత సపోర్ట్ ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేదు. అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి అన్ని పార్టీలు కూడా మోడీకి మద్దతుగా నిలబడుతున్నాయి. మన దేశంతో ఫైట్ చేసే పరిస్థితి పాకిస్తాన్కి లేదు. రెండోది ఇంటర్నేషనల్గా కూడా జియోపొలిటికల్గా కూడా అందరి మద్దతు ఇండియా వైపే ఉంది. ఇంతకుముందంటే ఆయనకి అమెరికా, బ్రిటను, ఫ్రాన్సు ఇలాంటి దేశాల మద్దతు ఉండేది, ఇవాళ అది లేదు. కాబట్టి మునీర్ పారిపోయి ఉన్నా లేకపోయినా పారిపోయడానికి మాత్రం రెడీగా అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీస్ని అయితే షిఫ్ట్ చేసేసారని మాత్రం